నలిగిపోయాను అని అనిపించిందా? అనిపిస్తూనే ఉంటుంది కాన్స్టెంట్లీ. బట్ మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాము అనేది హైలైట్ చేస్తారు కానీ ఆ సాక్రిఫైస్ హ్యాపెన్స్ టు బ్రింగ్ సంథింగ్ అవుట్. అండ్ నాకు ఐ డోంట్ నో నాలో ఇంత డ్రైవ్ ఉండేదా, నాలో ఇంత నా లైఫ్కి ఒక మీనింగ్ ఉంది అని ఒక ఫీలింగ్ నాకు అమెరికాకి వెళ్ళేంత వరకు తెలియదు. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత, నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్, వెయిట్ అ మినిట్, నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా, నేను ఐ కెన్ డ్రీమ్, నేను అనుకునేది నేను చేయగలుగుతానా, నేను కష్టపడితే చాలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ లెర్న్డ్ అమెరికాకి వెళ్ళిన తర్వాత. అప్పుడు నాకు ఒక వాయిస్ అనేది వచ్చి ఆ డిస్టెన్స్ పెరిగే కొద్దీ నాకు స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఇంటికి రా అంటే నేను రాను. సో యూ కుడెంట్. మా నాన్న మమ్మీని మనోజ్ని పంపించి 3 నెలలు నా దగ్గర కూర్చోబెట్టాను. నా వెనక్కి ఏంటి సెమిస్టర్ మధ్యలో వచ్చేయమని చెప్పి, అమెరికా వద్దు ఇండియాకి వచ్చేయి, నువ్వేంటి మన ఇంట్లో అమ్మాయిలు వెళ్ళి అలా వర్క్ చేయరు, అలా యూనో దూరంగా ఉండి చదువుకోరు అని. ఏమైనా చేసుకోండి, నాకు డిగ్రీ అయ్యేంత వరకు నేను రాను అని.